ఈ నక్షత్రంలో ఉండే 5 కోణాలు కొంచెం చెప్పుకున్నాం మనం. ఆశ్చర్యకరుడు అని, ఆలోచనకర్త అని, ఫలవంతుడైన దేవుడు అని, నిత్యుడగు తండ్రి అని, సమాధానకర్త అని తెలుసుకున్నాం మనం. అవునా కదా? ఈ 5 కోణాలను మనం గమనించాలి. నిజంగా చెప్పాలంటే ఈ 5 కోణాలు మన ఆధ్యాత్మిక జీవితంలో సరైనవి. చిన్నపిల్లలు వాళ్ళు మాట్లాడదాం మీరు చూడకే బాబు, వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళ మందిరానికి వచ్చారు. వాళ్ళు చూసి సంతోషించారు. వాళ్ళు నేను రాకముందుకు వాళ్ళు ఉన్నారు మందిరంలో. సోదరి సోదరులారా, బిడ్డల యొక్క ఆలోచన కూడా మనం గౌరవించాలి. చిన్నపిల్లలు మనం పెద్దవాళ్ళు, మనం ఏం చేస్తున్నాం? మనం చేయవలసిన పని మనం చేయించాల. చిన్నపిల్లలు వాళ్ళు ఏదైనా చిన్న మాట్లాడడం కంగారు పడదు. మీ పెద్ద సౌండ్ పెట్టాం మైక్, మీరు అదే చిన్నపిల్లల సౌండ్ వినొద్దు. చక్కని వాక్యాన్ని మీరు వినాలి, చక్కని ఆలోచనలు మీరు గ్రహించాలి. ఈ అత్యంతమైనది ఏంటంటే నక్షత్రం గురించి మనం తెలుసుకున్నాం, ఆయన జన్మ విధానాల గురించి తెలుసుకున్నాం. అందుకే అందరూ లేని విధంగా స్టార్ కూడా పెద్ద స్టార్ తీసుకొచ్చి పెట్టాం. దానిలో 5 కోణాలు ఉన్నాయంటే మన పిల్లలు అక్కేసుకుంటారు. వాళ్ళు మర్చిపోరు జీవితంలో. ఒక్కసారి వాళ్ళకి స్టార్ గురించి అర్థమయ్యాక ఇక స్టార్ గురించి మర్చిపోవాలి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఇమ్మానుయేలు. ఆయన ఇమ్మానుయేలు ఏంటి? దేవుడు మనకు తోడు. ఇమ్మానుయేలు యేసు క్రీస్తు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. రక్షణ కోసం అభిషేకించిన వాడు. పాప జీవితాల్లో మరణ ఛాయలు కలిగిన ప్రజలలో అర్థం కానటువంటి ప్రజలు ఉన్నప్పుడు దేవుడు చాలా సంవత్సరాలు న్యాయాధిపతులు పెట్టాడు, రాజులను పెట్టాడు, ఎంతో మంది భక్తులను పెట్టాడు. ఎవరి మాట వాళ్ళు ఆలకించలేకపోయారు. ఎందుకని చెప్పండి? ఎందుకనండి? వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలిగింది. సత్యాన్ని ఏదో తెలుసుకోలేకపోతున్నారు. ఇన్ని సంవత్సరాలకి అలాగే ఉంది. 2000 సంవత్సరాలకు మునిపే యేసు ప్రభు మనతో ఉన్నప్పటికీ కూడా శరీరాన్ని దాల్చి 2024 సంవత్సరాలైంది ఆయన మనతో ఉండు. మరి అంతకుముందు ఉన్నారు. దేవుడు కొంతమంది రాజులు నియమించాడు, కొంతమంది ప్రవక్తలను నియమించాడు, కొంతమంది న్యాయాధిపతులు నియమించాడు. వాళ్ళ మాట వింటారేమని ఎంతో ఎదురు చూశాడు దేవుడు. మీరు అనొచ్చు, ఎవరిని అప్పుడు వినలేదు కదా, ఇప్పుడు ఇంత తెలివైన వాళ్ళ మేము ఎట్టింటామని. మీరు వింటానికి కారణం చెప్పినా మీకు యేసు ప్రభు ఉన్నాడు. వాళ్ళకి రాజులు న్యాయాధిపతులే ఉన్నారు. మనకేమన్నారు? యేసు ప్రభు. ఎవరైనా ఈయన గొప్పతనం అంటే పరిశుద్ధ ఆత్మ వల్ల కన్యకు మరియ గర్భమును ధరించే పిల్లవాడు. ఇది అందరూ చాలా గుర్తుంచుకోవాలి. పరిశుద్ధాత్మ అంటే ఎవరండి? చాలా మంది అడుగుతారు, పరిశుద్ధాత్మ అంటే ఎవరు? కంటికి కనిపించగలవి, అదృశ్యమైన శక్తి. ఆయన పేరే యెహోవా, ఆయన పేరే ఉన్నవాడు, ఆయన పేరే అనువాడు, ఆయన పేరే నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. కంటికి కనిపించలేదు. నేను కనిపిస్తున్నాను మీ కంటికి? నేను కనిపిస్తున్నాను. నేను మాట్లాడే మాటలు నాకు కూడా తెలియదు. ఆయన మాట్లాడమని ప్రతి మాట నేను మాట్లాడతాను. మీరు అనుకోవచ్చు నేనేదో బాగా తయారైపోయి వచ్చాను. తయారవడా? ప్రభా నీ చిత్తం నీ బిడ్డలతో ఏం మాట్లాడాలో అది మొదలు పెట్టుకొని చెప్పాను. ఆశ్చర్యకరుడైన, ఆలోచనకర్త, ఆ బలవంతుడైన దేవుని యొక్క కృప చేత కన్యక గర్భవతి అయ్యింది. ఇది యెషయా అనే ప్రవక్త
దాదాపు 400 సంవత్సరాల పైపాటులో ఆయన వాక్యంలో రాశాడు. ఎవరి ఈ పాప పరిహారం చేయడానికి, మరణ ఛాయలని దేశంలో వెలుగు నింపడానికి మనకు శిశువు పుడతాడు. ఎందుకంటే కన్యక గర్భవతి కుమారుని కంటుంది. ఏమండి? ఆయన పేరు ఇమ్మానుయేలు, అంటే దేవుడు మనకు తోడు. ఆయన ఎవరు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆయనే ఈ మనుషులు సరైన మార్గంలో నడుపుతాడు. ఆయనే ఈ మనుషులు మార్చగలిగిన వాడు. ఆయన మాటలు విన్నాకే ఈ మనుషుల్లో మార్పు వస్తుంది తప్ప రాజులున్నా, న్యాయాధిపతులున్నా, ప్రవక్తలున్నా ఈ మనుషులు మారరు. చక్కగా ప్రవచనం చేశారు. గ్రంథాలు చదివారు చాలా మంది ఖగోళ శాస్త్రంలో. అందరూ కూడా ఆలోచించారు, ఈ నక్షత్రం ఎప్పుడు పడుతుంది అని క్యాలిక్యులేట్ చేసుకున్నారు వాళ్ళు, అర్థం కాని వాళ్ళకి. కానీ ఈ నక్షత్రం గురించి వాళ్ళు తెలుసుకున్నారు. ఇది కొత్త నక్షత్రం, మనకి ఇది ఉద్భవించడానికి సిద్ధమైంది. ఈ నక్షత్రం వచ్చినప్పుడే ఒక వింత జరుగుతుంది. ఆయనే యేసు క్రీస్తు. మనం కూడా చూడాలి. నా క్రిస్మస్ ప్రసంగాల్లో మీ అందరికీ నేను చెప్పగలిగేది ఏంటంటే, క్రిస్మస్ మొదటిది నక్షత్రం అయితే, రెండోది దేవుని దూత గొర్రెల కాపులకు కనబడతారు. గొర్రెల కాపులు ఎవరంటే అత్యంత అనాగరికులు. అనాగరికులు అంటే చదువు రానటువంటి వాళ్ళు, జ్ఞానం లేనటువంటి వాళ్ళు. కానీ దేవుడు ఏం చేశాడండి? ప్రప్రథముగా రక్షకుడు పుట్టాడనే విషయాన్ని ఏమండి అత్యంత అనాగరికులకు చెప్పాడండి దేవుడు. అదే పొద్దున మాట్లాడారు. దేవుని ఎవరు నమ్ముతున్నారు? అనాగరికులు నమ్ముతున్నారు. దేవుని ఎవరు నమ్ముతున్నారు? జ్ఞానం కలిగిన వాళ్ళు నమ్ముతున్నారు. జాగ్రత్తగా అందరూ దేవుడు ఎవరు నమ్ముతున్నారండి? చదువు రానటువంటి వాళ్ళు నమ్ముతున్నారు. అనాగరికులు, అన్సివిలైజ్డ్ పీపుల్ అంటారు. అన్సివిలైజ్డ్ అలాంటి వాళ్ళు నమ్ముతున్నారు. దేవుడు ఎవరు నమ్ముతున్నారు? జ్ఞానం కలిగిన వాళ్ళు నమ్ముతున్నారు, డబ్బులున్న వాళ్ళు నమ్ముతున్నారు, ధనవంతులు నమ్ముతున్నారు. కానీ మధ్య రకం వాళ్ళు ఏం చేస్తున్నారు? నమ్ముతున్నారా? సరే, మధ్య రకం వాళ్ళకి ఏ తెలివితేటలు ఉన్నాయి? అది కరెక్ట్గా చెప్పింది. పోయే కాలం తెలివితేట. వాళ్ళు బాగుపడకూడదని కారణం చెప్తున్నారు. అదే చెప్తున్నారు. దేవుడు ప్రజల కాపరులు అనాగరికులుగా ఉన్న పామరులతో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ వాళ్ళు ఏమన్నది? అరే మనం గొర్రెలు కాసుకున్నారా, ఇటు వస్తా చెప్పాడు అనుకున్నారు వాళ్ళు. చెప్పండి, బైబిల్ వాక్యం తెలుసుగా మీకు, మళ్ళీ చెప్పాలా ఏంటి? గొర్రెలు మందరు కాసుకుంటా ఉన్నారు. కాసుకుంటే ఒక నక్షత్రం వచ్చింది అక్కడికి. అందులో నుంచి దేవుడి దూత మాట్లాడాడు, గొర్రెల కాపరులారా, నేడు మీ కొరకు దావీదు పట్టణంలో ఒక రక్షకుడు పుట్టాడు, ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు. మీరు కంగారు పడకుండా వెళ్ళి, భయపడకుండా వెళ్ళి చూడండి అని చెప్పాడా? రాసింది అక్కడ. చదువు వచ్చిన 2:11 దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికే మీ ఆనవాళ్ళు ఒక శిశువు పొద్దుగుడ్డలో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన సర్వులలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూచుకు రండని
హల్లెలూయా. హల్లెలూయా. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దుము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని నిజంగా రెండోళ్ళైతే ఒకవేళ అక్కడ ఏంట్లో నేను చెప్పాను అయ్యా గుడి ఉందయ్యా ఆ గుడిలో వెళ్తే బాగుపడతానని చెప్పాను. నేను దారే పోయేవాడు మనం చెప్పాడు కానీ కరెక్టా మన వాళ్ళు ఏం చేస్తారు కావాలి లోకుడు అని వెళ్తారు చెక్కపని వెళ్తారు కానీ వెనక్కొస్తారు కదా. ఎందుకని తెలివైన వాళ్ళు మన వాళ్ళు అందరూ తెలివైన వాళ్ళు. మీరు చాలా తెలివైన తక్కువ వాళ్ళని చెప్పండి. 2017 నుంచి దేవుడు అద్భుతాలు చేయిస్తూ ఉంటే ఎంతో అద్భుతంగా దేవుని మందిరం నిర్మించబడితే ఎంతో చక్కగా ప్రతిష్ట చేయబడితే ఎన్నో రకాలైన అంశాలు మన మందిరానికి ఇస్తే ఈ రోజుకి చాలా మంది మీలో టెస్టింగ్ చేస్తున్నారు ఇంకా నమ్మకుండా. మరి ఆ రోజు ఏం జరిగింది? గొర్రెల కాపర్లు ఏం చేశారు? వాళ్ళు అయ్యా ఒకే మాట చెప్పారు, అయ్యా పొత్తి గొర్రెలతో చుట్టబడిన ఒక పిల్లోడు ఉన్నాడు. ఆయన పిల్లోడు కాదు, పరమాత్ముడు. హల్లెలూయా. బాలుడు కాదమ్మా, ఆయన ఒక పరమాత్ముడైన బలవంతుడైన దేవుడు. మరి గొర్రెల కాపులు ఏమనుకోవాలి? ఈ గొర్రెలన్నీ ఉన్నాయిరా, అవసరమైతే నేను వెళ్ళి చూద్దాంరా. కానీ మనకైతే నిర్లక్ష్యం, మనకి నిర్లక్ష్యం ఏంటంటే రేపు చూద్దాం, సమయం లేదు.